హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో 21st మ్యాచ్ అయిన డర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ ఎంఐ కేప్ టౌన్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దారు. ఇక టర్బన్ సూపర్ జైంట్స్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ టీం యొక్క మెయిన్ బ్యాట్స్మెన్స్ వచ్చి క్లసిన్, డీకాక్, కేన్ విలియమ్సన్. సో ఈ త్రీ బ్యాట్స్మెన్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు. సో వన్స్ నుంచి లైక్ క్రీజ్లో ఉంటే అలవాగా స్కోర్ అయితే కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే మహారాజ్ అండ్ నవీన్ ఉల్ హక్. సో ది బౌలర్స్ చాలా ఇంపార్టెంట్ బౌలర్స్ వీళ్ళకి. అటు స్పిన్ ఇటు ఫాస్ట్ బౌలర్స్లో వీళ్ళిద్దరు కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఓవరాల్గా చూసుకుంటే టీం అన్నది ఇటు బౌలర్స్ ఇటు బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎంఐ కెప్టెన్ చూసుకుంటే సో బ్యాటింగ్ వచ్చి వ్యాన్డర్ డసెన్, బ్రెవిస్ అండ్ ఇంగ్రామ్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అలా హెండ్రిక్స్ కూడా సిచ్యువేషన్ బట్టి మ్యాచ్ని మలుపు తిప్పే సత్తా అయితే ఉంది. సో ఇక బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్, ట్రెంట్ బోల్ట్ అండ్ బోస్. సో రషీద్ ఖాన్ మన అందరికీ తెలుసు మంచి బౌలర్. సో ఈజ్ ద కీ ప్లేయర్ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. సో వన్స్ బౌలింగ్ టెక్నిక్ యూజ్ చేసిన బౌలింగ్ వేస్తే అవతల బ్యాట్స్మెన్ రన్స్ చేయలేకపోతాడు. సో ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఎంఐ కెప్టెన్. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ జనవరి 25 9 PM అయితే స్టార్ట్ అవుతుంది. న్యూలాండ్స్ కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఎంఐ కెప్టెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ డర్బన్ సూపర్ జైంట్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక మ్యాచ్ నెగ్గింది, 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఎంఐ కేప్ టౌన్ డిఎస్జీ. సో లాస్ట్ 10 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అయితే జరిగినాయి. సో టోటల్ 4 మ్యాచెస్ కూడా డర్బన్ సూపర్ జైంట్సే విన్ అయింది. ఎంఐ కేప్ టౌన్ 0 మ్యాచెస్ విన్ అయింది. సో ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎంఐ కేప్ టౌన్ చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉంది. 6 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ అయితే లాస్ అయింది. 16 పాయింట్స్తో ఉంది. అలాగే డర్బన్ సూపర్ జైంట్స్ 7 మ్యాచెస్తో ఆడింది. ఒక మ్యాచ్ విన్ అయ్యి మిగతా 4 మ్యాచెస్ ఓడిపోయింది. మిగతా నో రిజల్ట్. సో టోటల్ 8 పాయింట్స్తో ఉంది. నెక్స్ట్ ఇంక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఎంఐ కెప్టెన్ లాస్ట్ 10 మ్యాచెస్లో 40% విన్ అయింది. అంటే ఇక్కడ 4 మ్యాచెస్ విన్ అయింది. 160 యావరేజ్ స్కోరు, 248 హైయెస్ట్ స్కోరు, 80 లోయెస్ట్ స్కోరు. ఇక డిఎస్టీ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 30% విన్ అయింది. అంటే 3 మ్యాచెస్ విన్ అయింది. 150 యావరేజ్ స్కోరు, 211 హైయెస్ట్ స్కోరు అండ్ లోయెస్ట్ స్కోరు 106. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ వచ్చి సో న్యూలాండ్ కెప్టెన్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సో ఇక్కడ 65% హ్యూమిడిటీ అండ్ 12% రెయిన్ ఛాన్స్ అన్నాడు. సో 12% రెయిన్ ఛాన్స్ అన్నాడు కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా అందరికీ ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ వెన్యూలో చూసుకుంటే టోటల్ 8 మ్యాచెస్లో 38% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది. 63% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 174, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 149, హైయెస్ట్ స్కోర్ వచ్చి 204 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 106 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజ్ వచ్చి 175 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ వచ్చి 202 ఫర్ 2 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే టోటల్ పేస్ బౌలర్స్ 69% వికెట్స్ తీశారు. బట్ స్పిన్ బౌలర్స్ 31% వికెట్స్ తీశారు. అంటే ఇది పిచ్ మాక్సిమం పేస్ బౌలర్స్కి అనుకూలించే విధంగా ఉంది. కాబట్టి ఇక టీమ్ కాంబినేషన్లో పేస్ బౌలర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవసరం అయితే ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్గా ఈ పిచ్, ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకుని 2 టీమ్స్లో నెక్కేది డర్బన్ సూపర్ జైంట్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.